డబ్బులు దొంగతనం చేసిన, బంగారం దొంగతనం చేసిన, వెండి దొంగతనం చేసిన, వజ్రాలు దొంగతనం చేసిన, ఇవన్నీ కాకపోతే గిన్నెల దొంగతనం చేసిన, గిలాసుల దొంగతనం చేసిన, ఆఖరికి ఏ దొంగతనం చేసినా వెంటనే పోలీసులు ఏం చేస్తారు? 5 నిమిషాల్లో రంగంలోకి దిగుతారు. దొంగ బడిమెగలను పట్టుకొని స్టేషన్ లేచి మక్కెలు ఇరగొడతారు. ఇంకోసారి దొంగతనం చేయకుండా మంచి బుద్ధులు చెప్తారు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే, రైట్, మంచిగా చూడండి. దుకాణంలో సేటు బిజీగా ఉన్నాడు, దాంట్లో పనిచేసే పిల్లగాడు కూడా బిజీలనే ఉండి అటు ఇటు సర్దుతున్నాడు కదా. ఇదంతా పక్కకు పెట్టి అటు దిక్కున్న పోలీస్ సార్ను చూడండి ఏం చేసిండో. కథం, ఒక కవర్ మాయం చేసిండు, రెండో కవరు మాయం చేసిండు, 2 నల్ల కవర్లు అయిపోయినాక తెల్ల కవర్ల మీదకి పడ్డాడు. కథం, తెల్ల కవర్ కూడా ఒకటి మాయం అయిపోయి. ఇదే ముచ్చట చెప్పుకుంటేనే ఆడు తిరిగిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ దగ్గర ఒక ట్రాఫిక్ పోలీస్ చక్కదనం ఇది. యజమాని బిజీగా ఉన్నది చూసి కోడి పిల్లను గమ్మినట్టే గమ్మి పత్తాకు లేకుండా పోయిండు. అయితే కొద్దిసేపటి తర్వాత ఈ యజమాని పోయి ఆయనని అడిగితే, ఏమ్రా నేను దొంగ లెక్క కనబడుతున్నా అనరా, చెల్ దొబ్బయ్యి అన్నాడట. ఇక దాంతో చేసేదేం లేక ఈ మూతెవరితోని కీసులాట ఎందుకు అనుకొని చక్కగా సీసీ ఫుటేజ్ తీసుకుపోయి, ఇగోసారి ఇది మీ కానిస్టేబుల్ పనితనం అని పై ఆఫీసర్లకు చూపెట్టేసరికి చూసి షాక్ అయినరట వాళ్ళు. అటెంక విచారణ జరిపి సస్పెండ్ కూడా చేసిండ్రట ఆయనని. కానీ శివ్వా, ఏం పనులు ఇవి? దొంగలు దొంగతనం చేస్తే బుద్ధి చెప్పాలి గాని పోలీసే దొంగతనం చేసుడేంది ఇట్లా? మరి అవి ఎన్ని వేల రూపాయల బట్టలో గాని ఇజ్జత్ మాత్రం కోట్ల కోట్లు తీసుకున్నాడు పోండి.